వైసీపీ అధినేత జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆ పార్టీని వీడినా ఇప్పుడు ఆ వరుసలో మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. తాజాగా విశాఖపట్నంలో ముఖ్య నేత మాజీ మంత్రిగాను పనిచేసిన అవంతి శ్రీనివాస్ జగన్ కు జలకిచ్చారు. విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కి ఝలకిస్తూ వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి భవిష్యత్ కనిపించని దృష్ట్యా ఆ పార్టీని వీడటమే తన పొలిటికల్ కెరీర్కు శ్రేయస్కరమని అవంతి భావించినట్లుగా తెలిసింది. వైసీపీ అధిష్టానం కూడా అవంతికి సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే వాదన బలంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలిసింది. జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరుపై అవంతి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పడమే కరెక్ట్ అని, ఇదే సరైన సమయమని భావించి పార్టీకి రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి మంత్రి పదవిని చేపట్టి 2024లో దారుణంగా ఓడిపోయారు. అనేక వివాదాల నేపథ్యంలో అవంతితో పాటు వైసీపీ పార్టీ నేతలంతా కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే చాలామంది వైసీపీ నేతల్లాగే అవంతి కూడా వైఎస్ జగన్కి ఝలకిస్తూ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో వైఎస్ఆర్సీపీలో మరో వికెట్ పడినట్టయింది. అయితే అవంతి శ్రీనివాస్ చేరబోయే పార్టీపై అందరిలోని ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరే అవకాశం ఉందని తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎందుకంటే పవన్ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో పాతగూటికే వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో ఖతం కావడంతో టీడీపీ గూటికి చేరారు. టీడీపీ నుంచి 2014లో ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అవంతి శ్రీనివాస్ ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అవంతి వైసీపీలో చేరారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో మంత్రిగా ఆయనకు అవకాశం లభించింది. 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన పదవి కోల్పోయారు. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వైసీపీని వీడారు. అవంతి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమునిపట్నం నియోజకవర్గం నుంచి మొదటిసారిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నడింపల్లి ఆంజనేయులుపై విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎంపీగా 16వ లోక్సభకు టీడీపీ తరఫున ఎన్నికయ్యారు.
2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరి భీమిలి నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయనకు జగన్ కేబినెట్లో మంత్రి పదవి వరించింది. అవంతి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. అవంతి ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోరని, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తారనే పేరుంది. క్షేత్రస్థాయిలో బాగానే పనిచేస్తారని పార్టీ కేడర్ చెప్తూ ఉంటుంది. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తారనే అభిప్రాయం కూడా ఉంది. అందరికీ అందుబాటులో ఉండే నాయకునిగా కూడా పేరు తెచ్చుకున్నారు. శ్రీనివాస్ను వివాదాలు ఎప్పుడూ చుట్టుముడుతూనే ఉంటాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. నోటి దురుసుతో కార్యకర్తలను కూడా కించపరుస్తాడనే ఆరోపణలున్నాయి. అవంతి శ్రీనివాస్ను మంత్రిగా ఉన్న సమయంలోనూ పలు అవినీతి ఆరోపణలతో పాటు వివాదాలు చుట్టుముట్టాయి. విద్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వం నుండి 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములను తీసుకున్నారని, కానీ అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదనే తీవ్ర ఆరోపణలు ఈ మాజీ మంత్రిపై ఉన్నాయి. అధికారులనైనా, సొంత పార్టీ నాయకులనైనా నోటికొచ్చినట్లు మాట్లాడతారనే అపవాదు మూటకట్టుకున్నారు. స్వయం నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నాయకులను కలుపుకొని వెళ్లడంలో సఫలీకృతం కాలేకపోయారనే కార్యకర్తలు అభిప్రాయపడుతుంటారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో అవంతి శ్రీనివాస్ పేరుతో పలు సెక్స్ ఆడియో టేప్లు కలకలం సృష్టించాయి. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ బంగారం అంటూ అవంతి శ్రీనివాస్ పలువురు మహిళల మధ్య జరిగిన ఆడియో టేప్లు సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా స్ట్రీమ్లో వైరల్ అయ్యాయి. దీంతో అవంతిపై ట్రోల్స్ అన్స్టాపబుల్గా హోరెత్తాయి. ఈ ఆడియో టేపులు రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపి ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ ఓటమికి ఓ కారణంగా మారాయని, వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా దెబ్బకొట్టాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు అవంతి శ్రీనివాస్కి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ పడిందని, దానికి వైసీపీ పార్టీ గాలితో పాటు స్వయంకృతాపరాధం కూడా ఉందనేది సుస్పష్టం.